మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాతో ఉంచండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట నా ప్రభ మీ వాక్యానుసారంగా ఉండటకు సాయం చేయండి. అలాగే నా తండ్రి వింటున్న మీ బిడ్డలు మీ మాటలు అలాగున్నవో లేవో పరిశీలించి తెలుసుకుని నా తండ్రి వాటిని తమ హృదయాలలో భద్రపరుచుకుని నా తండ్రి మీ నామ మహిమార్థమై తమ బ్రతుకులను మార్చుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము ఈరోజు నేర్చుకోబోయే పాఠం బైబిల్లో రాయబడినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, సుంకరులు వీళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, సుంకరులు వీళ్ళు ఎవరు? పిల్లరా, బైబిల్ని మనము చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలో కనబడినటువంటి కొంతమంది మనకి క్రొత్త నిబంధనలో కనబడుతుంటారు. ఉదాహరణకి పరిసయ్యులు, సద్దుకేయుల గురించి లేదా సుంకరులను గురించి మనం ఆలోచించినప్పుడు వీళ్ళ ప్రస్తావన మనకి పాత నిబంధనలో కనబడదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేస్తున్నటువంటి దేవుని యొక్క పనిలో లేదా ఆయన వెళుతున్నటువంటి ఆ పరిచర్యలో ఈయనని ఎప్పుడు కూడా కొంతమంది వెంబడిస్తూ ఉంటారు. కొందరు ఆయన మాటలను విని వాళ్ళ జీవితాలను మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తుంటే, ఇంకొందరు ఆయన రాయబడినటువంటి సంగతులలో, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి సంగతులలో ఆయన బోధిస్తున్నటువంటి వాటిలో దేనిని తప్పుపడదామా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన్ని వెంబడిస్తుంటారు. వారిలో ప్రధానులు ఎవరు? ఆయన్ని ఎక్కువగా ఫాలో అయ్యి ఆయనలో ఉన్నటువంటి తప్పులను పట్టడానికి చూస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ పరిసయ్యులు, సద్దుకేయులు ఎక్కువగా కనబడుతుంటారు. కాబట్టి అసలు వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళకి బైబిల్లో రాయబడినటువంటి సంగతులకి అసలు వీళ్ళకి సంబంధం ఏంటుంది? అసలు పాత నిబంధనలో వీళ్ళ ప్రస్తావన లేదు కదా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళ ప్రస్తావన ఎలా వచ్చింది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందామండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అండి, మనకి ఇశ్రాయేలీల చరిత్ర బాగా తెలుసు. ఇశ్రాయేలీలు కనానుకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, రాజుల పరిపాలనలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ తర్వాత వాళ్ళు దేవునికి అవిధేయులై ఎలాగో వాళ్ళు బానిసలుగా ఇతర రాజుల కిందకి వెళ్ళిపోయారో ఈ చరిత్ర అంతా కూడా మనకి బాగా తెలుసు. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, సుంకరులు వీళ్ళు మనకి క్రొత్త నిబంధనలో కనబడుతుంటారు. పాత నిబంధన గ్రంథంలో మనకి కేవలం శాస్త్రులు మాత్రం కనబడతారు. క్రొత్త నిబంధనలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, సుంకరులు మనకు కనబడుతుంటే, పాత నిబంధనలో ఈ తెగవారు ఎవరు కనబడతారు అని అంటే శాస్త్రులు మాత్రమే కనబడతారు. ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీలు కనానును ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వస్తుంటారో, వస్తున్న మార్గంలో దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. అది మనకు తెలిసినటువంటి సంగతే. ఇలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇశ్రాయేలీలతో చెప్తాడు. అదేంటనంటే, మీరు వెళుతున్నటువంటి దేశంలో, కనాను దేశంలో ఒకవేళ మీరు కనుక ఒక రాజును ఎన్నుకోవాలి అనేటువంటి పరిస్థితికి మీరు వస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము యొక్క ప్రతిని, అంటే మోషే గారు రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని ఆ రాజు తన దగ్గర ఉంచుకోవాలని చెప్తాడు. అది మీరు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనాన్ని మొదట చూద్దామండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోలేను అని ఇక్కడ 14వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీ వెళ్ళేటువంటి ఆ దేశంలో ఒకవేళ
మీకు ఎవరైనా రాజు కావాలి అనేటువంటి పరిస్థితికి మీరు వస్తే దేవుడు ఎవరినైతే రాజుగా ఏర్పరచుకుంటాడో అతనిని మాత్రమే మీరు రాజుగా నియమించుకోవాలని చెప్పి 18వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. మరియు అతడు రాజ్యసింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యముందు తానును తన కుమారులను ఇశ్రాయేళ్ల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రాజు ఏం చేయాలి అని అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో అది లేవీయుల చేతిలో ఉంటుంది. ఏమండి, పాత నిబంధనలో ఇప్పుడు మనకి చేతులలో ప్రతి వారి చేతులలో బైబిల్ ఉన్నట్టుగా అందరి చేతులలో ధర్మశాస్త్రం ఉండదు. అది కేవలము లేవీయుల చేతిలో మాత్రమే ఉంటుంది. అది సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీయులు కూడుకున్నప్పుడు దానిని చదివి వినిపిస్తుంటారు. అంటే ఒక ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా రాజుగా నియమించుకున్నట్లయితే ఆ రాజు ఏం చేయాలనంటే ఒక ప్రతిని అంటే ఒక కాపీని తన కొరకు రాయించుకొని అది తన దగ్గర పెట్టుకోవాలి అని దేవుడు చెప్తాడండి. అప్పటికి ఇంకా రాజులు ఎవరు కూడా ఇంకా ఎన్నుకోబడలేదు. వాళ్ళు ఇంకా కానానుకు కూడా వెళ్ళలేదు. కానానుకు వెళ్ళిన తర్వాత మనకు తెలుసు అక్కడ మొదటిగా యెహోషువ గారు నాయకుడిగా ఉంటారు వాళ్ళకి. యెహోషువ తర్వాత మీరు చూసినట్లయితే కొంతకాలం వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు కొంతమంది న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకొని వాళ్ళ మీద తన సమాచారాన్ని కూడా తెలియపరచడానికి వాడుకుంటాడు. అయితే కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మాకు రాజు కావాలి, సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఏం కావాలి, రాజు కావాలని దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు బాధపడతాడు. తర్వాత వాళ్ళకొక రాజుని నియమిస్తాడు. నియమించిన తర్వాత ఈ రాజులు ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో చెప్పాడు ఏంటనంటే మీ కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి అని దేవుడు చెప్పినట్లుగానే ఈ రాజులు ఏం చేశారు అనంటే కొంతమంది శాస్త్రులను ఎన్నుకున్నారు లేవీయుల్లో నుండి. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షమయా రాజు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాదోకు ఎదుటను అబ్యాతారు కుమారుడైన అహిమేలకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీయుల ఎదుటను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాజులు ఏం చేస్తారంటే కొంతమంది శాస్త్రిని ఎన్నుకోవడానికి ప్రారంభిస్తారు. ఎందుకు వీళ్ళని ఎన్నుకుంటారు అంటే ఈ శాస్త్రుల పని ఏంటనంటే రాయబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క నక్కులను రాయడానికి వీళ్ళు ఉంటారండి. అంటే శాస్త్రుల పని ఏంటనంటే ధర్మశాస్త్రం గ్రంథం యొక్క కాపీని వీళ్ళు రాస్తూ అలాగే ఆ రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని దస్తావేజులను రాయడానికి వాళ్ళు ఎన్నుకుంటారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక కాపీ ఒక ప్రతిని రాయడానికి శాస్త్రులను వీళ్ళు ఎన్నుకున్నారు. అర్థమవుతుంది కదండి. శాస్త్రులు ఎవరు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథంని దానికి ఒక ప్రతిని రాసేటువంటి వారు. ఏంటంటే మనకి ఈ కాలంలో బుక్ ఉంది, పెన్ ఉంది, లేదా జెరాక్స్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి రాయబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము నిమిషాల్లోపే మరొక కాపీని చేసుకోగలుగుతున్నాం. లేదా ఒక 1000 బుక్కులు ఒకేసారిగా మనం ప్రింట్ ఇవ్వగలుగుతున్నాం. కానీ పాత నిబంధన కాలంలో పరిస్థితి అలా లేదు. వాళ్ళు ఎక్కడ రాసేవాళ్ళు? వాక్యాన్ని ఎక్కడ రాసేవాళ్ళు? చర్మపు కాగితాల మీద రాసేవాళ్ళు. అలాగే మనలాగా వాళ్ళకి పెన్నులు ఉండేవి కాదు కదండి. అవి రాయడానికి చాలా కష్టంగా ఉండేది. ఆ పరిస్థితిని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళని ఎన్నుకొని ఇంక వాళ్ళ పని అదే. ధర్మశాస్త్రానికి వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్రతిని రాయాలి.
ఇలా కాలక్రమేణా మీరు ఆలోచించుకుంటూ వెళ్తే మొదట ధర్మశాస్త్రాన్ని రాస్తున్నటువంటి వీళ్ళు తర్వాత ఏం చేస్తారంటే రాజు అధికారం కింద ఉండి కొన్ని దస్తావేజులను రాయడానికి వీళ్ళు వాడబడతారు. అలా వెళుతూ ఉండగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏంటనంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసేవాళ్ళు, అలాగే ప్రవక్తల గ్రంథాన్ని కూడా వీళ్ళు రాసేవాళ్ళు. రాసి ఆ నకులను వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండేవారు. ఇలాంటి శాస్త్రి ఒకరు మనకి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఒకళ్ళు కనబడతారు బైబిల్లో. ఆయనే ఎజ్రా అండి. ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దామండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అలాగే 11వ వచనాన్ని కూడా చూద్దాం. 11వ వచనాన్ని చూద్దామండి. యెహోవా ఆజ్ఞలు వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిద తాకీదు నకలు. ఏమంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాస్త్రిగా మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఎవరనంటే ఎజ్రా. ఈ ఎజ్రా పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇతడు ధర్మశాస్త్రంలో ఎలా ఉన్నాడంట, ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. అలాగనే ధర్మశాస్త్రం యొక్క నకలు లేదా ఒక కాపీ ఈయన దగ్గర ఉంటుంది. అంటే ఈ శాస్త్రుల పని ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేస్తారనంటే ఒక నకలు రాసేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళు ఆ కాలానికి వచ్చేసరికి వీళ్ళు ప్రవక్తల గ్రంథాలను కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక నకులను ఎప్పుడు రాసేవాళ్ళు. పిల్లరా, అయితే ఈ శాస్త్రుల కంటే ముందు మనము ఇంకొక తెగ, ఈ తెగ వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు, ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు, తర్వాత పరిసయ్యులు సద్దుకేయులు వీళ్ళందరూ ఎలా వచ్చారు అని అంటే మనకు తెలుసు. రెండవ మందిరాన్ని కట్టడానికి దేవుడు జెరుబ్బాబేలుని ఎన్నుకుంటాడు. జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో రెండవ మందిరం కట్టబడుతుంది. కట్టబడిన తర్వాత ఆ కాలంలోనే మనకి ఎజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళందరూ కూడా మనకు కనబడుతుంటారు. అయితే ఈ కాలం తర్వాత ఏమవుతుంది అని అంటే కొంతకాలం వరకు జరిగినటువంటి సంగతులు ఏవి కూడా రాయబడలేదు మన బైబిల్ గ్రంథంలో. ఇది మీకు తెలిసినటువంటి చరిత్ర. ఎప్పుడైతే వీళ్ళు మాదీయ పారసీక ఆ రాజుల యొక్క కాలంలో వీళ్ళు రెండవ మందిరాన్ని కట్టుకుంటారో, కట్టుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏవి కూడా బైబిల్ గ్రంథంలో మనకి రాయబడలేదు. అయితే ఈ కాలంలో ఏం జరిగింది అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీకు బాగా తెలుసు, మూడవ ప్రాముఖ్యమైనటువంటి రాజ్యము, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యం ఏది చెప్పండి? గ్రీకు సామ్రాజ్యం. వీళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి లేదా వాళ్ళ సంస్కృతిని బట్టి చాలా గొప్పగా అనుకునేవాళ్ళు. ఎవరు? ఈ గ్రీకు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ప్రపంచమంతా కూడా వాళ్ళ సంస్కృతే ఉండాలి, వాళ్ళ భాషే అందరూ కూడా ఒక్క భాషే మాట్లాడాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఏం చేశారని అంటే ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. అలా తర్జుమా చేస్తున్నటువంటి కాలంలోనే మన ధర్మశాస్త్ర గ్రంథం కూడా, ప్రవక్తల గ్రంథాలు కూడా ఏం చేయబడ్డాయి? గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడ్డాయి. అలా తర్జుమా చేయబడిన తర్వాత కొంతకాలానికి ఈ ఇశ్రాయేలీల్లో కొంతమందికి ఆ భాష వచ్చేది, కొంతమందికి వచ్చేది కాదు. కాబట్టి కొంతమంది ఏం చేశారు అని అంటే, ఈ యూదులు ఏం చేశారని అంటే తెగలుగా విడిపోయారు. ఆ కాలంలో తెగలుగా విడిపోయారు. విడిపోయి కొంతమంది శాస్త్రులుగా పిలువబడ్డారు, కొంతమంది పరిసయ్యులుగా పిలువబడ్డారు, కొంతమంది సద్దుకేయులుగా పిలువబడ్డారు, కొంతమంది సుంకరులుగా పిలువబడ్డారు, ఇంకొంతమంది పాపులుగా పిలువబడ్డారు. ఇంకొక తెగ ఎవరన్నా అంటే జలేతీయులు లేదా జలోతీయులు అని కొంతమంది పిలువబడ్డారండి. ఇలా
ఒక 6 గ్రూపులుగా యూదులు విడిపోయారు. మీకు తెలుసు ఇశ్రాయేలీల చరిత్ర ఎలా ముగిసిందో మీకు తెలుసు. 10 గోత్రాల వారు ఎలా మారిపోయారు అంటే, వీళ్ళు అన్యులతో కలిసిపోయి అన్యులుగా వీళ్ళు అన్యులను పెళ్లి చేసుకుంటూ సమరయులుగా పిలువబడ్డారు. ఇది మీకు తెలుసు. అయితే యూదులు ఎలా మారిపోయారు, యూదుల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, వీళ్ళు కొన్ని తెగలుగా విడిపోయారు. విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, ఈ శాస్త్రులు మీకు తెలుసు వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రం యొక్క ప్రతిని రాసేవాళ్ళు. ఈ ప్రతిని రాస్తున్నటువంటి కాలంలో ఈ పరిసయ్యులు ఏం చేసేవారు అంటే, కొంతమంది వ్రాయబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను ఇశ్రాయేలీయులకి చెప్పడానికి వీళ్ళు నిలబడేవారు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే రాయబడిందో దానిని వివరించడానికి పరిసయ్యులు ఉండేవారు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని రాస్తే పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు అంటే దానిని వివరించి చెప్పేవాళ్ళు. దానికనే మీరు లూకా సువార్త 11వ అధ్యాయం లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దామండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చదవండి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడిచి మనుషులు ఎరుగరా నేను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిసయ్యులు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, సంత వీధులలో ఏమండి వందనాలు కోరుకుంటూ వీళ్ళు వేషధారులుగా ఉంటూ దేవుని కొరకు దశమ భాగాన్ని ఇవ్వాలని చెబుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సంత వీధులలో వందనాలు కోరుకుంటూ సభా మధ్యలలో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, అగ్రపీఠాలను. అంటే మాకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు, మేము చెప్పిందే కరెక్ట్ అని ఒక ఉద్దేశంతో వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఇశ్రాయేలీల ఎదుట మా అంత గొప్పవారు ఇంకెవరూ లేరు అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన మనకు కనబడుతుంది. సంత వీధులలో వీళ్ళకి వందనాలు చెప్పాలి, మనుషులు కనబడగానే వీళ్ళకి వందనాలు చెప్పాలి. ఇకపోతే సమాజ మందిరాలలో వీళ్ళకి ఏం చేయాలి, అగ్రపీఠం వేయాలి. అలాగే మీరు కిందకు చదువుకుంటూ వెళితే వీళ్ళ గురించి ఎన్నో విషయాలు చెప్తుంటాడు. అలా చెబుతూ 46వ వచనాన్ని చూద్దామండి. ఆయన ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోయరానటువంటి బరువుని మనుషుల మీద పెడుతున్నారు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను వీళ్ళు చెబుతూ మోయలేనటువంటి బరువులను వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనుషుల మీద మోపుతున్నారు. అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. అంటే ఈ పరిసయ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, దేవుని యొక్క మాటలను, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలను ప్రజలకు చెప్తున్నారు, కానీ దేవుని యొక్క సత్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు దశమ భాగం ఇవ్వాలి, మీరు చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే మీరు బైబిల్ అంతా కూడా చదివితే ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా మీకు ఎక్కడెక్కడ కనబడుతుంటారో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వీళ్ళకి క్లాస్ పీకినట్టుగానే ఉంటుంది. ఒకసారి ఏమంటే విశ్రాంతి దినం మందు శిష్యులు పనులు కోస్తున్నారని చెప్పేసి దానికి ఒక కంప్లైంట్ చేస్తారు, మీరు విశ్రాంతి దినమున ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారని. అలాగే ఒక సందర్భంలో ఒక పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినప్పుడు అతను యేసుక్రీస్తు ప్రభుల వారు స్నానం చేయకోకుండా భోజనాన్ని కూర్చున్నాడని చెప్పి అక్కడ పరిసయ్యుడు ఏమంటాడనంటే, దాని గురించి అభ్యంతరపడతాడు. ఏంటి ఈయన స్నానం కూడా చేయకోకుండా ఇలా కూర్చున్నాడే,
వీళ్ళు గిన్నెలు గడుకోకుండా తింటున్నారు, కాళ్ళు గడుకోకుండా తింటున్నారు. అంటే ఇలాంటి విషయాలను వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఇలాంటి విషయాలను చెబుతూ ప్రజలను ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పరిచేవాళ్ళు. అంతేకాని దేవుని యొక్క సత్య విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోకుండా వాళ్ళని ఏమంటే కొన్ని విషయాలను చేయలాగిన వీళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది పరుస్తుంటారు ప్రజల్ని. అంటే పరిచయాల పని ఏంటంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులు చెప్పేవారు, కానీ ఆ చెప్పేవి సత్య విషయాలను చెప్పక వీళ్ళు ఏం చేస్తున్నారనంటే ప్రజలను ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వీళ్ళని నెట్టేస్తుంటారంట. అంటే శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని రాస్తే పరిచయులు ఏం చేసేవారు అని అంటే దానిని వివరించేవాళ్ళు. ఈ శాస్త్రులు పరిచయులు కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా కలిసే ఉంటారు. ఈ శాస్త్రులు పరిచయులు ఎక్కువగా కలిసి ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా ఈ శాస్త్రులు పరిచయులు కలిసి ఉంటారు. అలా మీరు ఆలోచిస్తుండండి. లూకా సువార్త 18వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఒక విషయాన్ని చెబుతూ 9వ వచనాన్ని చూద్దామండి. వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. తామే నీతుల మందిని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఏమంటే చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ శాస్త్రులు ఎలాంటి వారు, పరిచయులు ఎలాంటి వారు అని అంటే మేమే నీతిమంతులం, మమ్మల్ని మించినటువంటి నీతిమంతులు ఇంక ఈ ప్రపంచంలో లేరు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈ శాస్త్రులు, పరిచయులు. కాబట్టి దీనికంటే ముందు కూడా మరి ఒక విషయాన్ని చెప్పడం వదిలేశాను. అదేంటనంటే ఇశ్రాయేలీలో మరొక తెగ ఉండేది. యూదులలో మరొక తెగ ఉండేది. వాళ్ళే జలతీయులు. వాళ్ళ గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ ఒక హింట్ మాత్రం దేవుడు ఇచ్చాడు వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరు అని అంటే మీరు మత్తయి సువార్త 6 లూకా సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దామండి. మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలెతు అనబడిన సీమోను అండి. ఈ జెలెతు అనే పదానికి అర్థం ఏంటనంటే కింద మీరు చూసుకున్నట్లయితే మతాభిమాని. అంటే ఈ జెలెతు అంటే ఇక్కడ రాయబడినటువంటి సీమోను జెలెతుకి సంబంధించినటువంటి వాడు కాదు, కానీ ఆయన పేరు జెలెతు. అయితే ఈ జెలెతు అనే పదానికి అర్థం ఏంటనంటే మతాభిమాని. ఈ యూదులలో కొంతమంది మతాభిమానులు ఉండేవాళ్ళు. అంటే ఈ జెలెతు అని వాళ్ళు జెలెతీయులు అని పిలిచేవాళ్ళు. అది ఆ జెలెతీయుల గురించి మనకు బైబిల్లో లేదు, కానీ చరిత్ర చెబుతున్నటువంటి మాటలలో మనం చూసుకున్నట్లయితే ఈ జెలెతు అనేటువంటి ఒక తెగ సపరేట్గా ఉండేది యూదులలో. వీళ్ళు ఎవరు అని అంటే విపరీతమైనటువంటి మతాభిమానం కలిగినటువంటి వాళ్ళు. అంటే యూద మతాన్ని గురించి వాళ్ళు ఎంతగానో అభిమానం కలిగి వీళ్ళు ఎలా ఉండేవారు అని అంటే ఎప్పుడైతే ఈ రెండవ మందిరం కట్టబడిన తర్వాత గ్రీకు సామ్రాజ్య పరిపాలన ప్రారంభమైందో అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే అసలు ఈ సామ్రాజ్యానికి రాజులైనటువంటి వీళ్ళకి మనం ఎందుకు బానిసలుగా ఉండాలి. వీళ్ళలో తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ కాలంలో మనకు టెర్రరిస్టులు ఎలా కనబడతారు చెప్పండి. టెర్రరిస్ట్ వీళ్ళకి ఏమంటే ఒక దేశ ప్రభుత్వంతో వీళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళ న్యాయస్థానములతో పని ఉండదు. వాళ్ళు అనుకున్న దానిని వాళ్ళు సాధించడానికి అవసరమైతే ప్రాణాన్నైనా తీస్తారు, కానీ ఎవరిని కూడా లెక్క చేయరు. ఈ జెలెతీయులు కూడా అలాంటి వారే. యూదుల ఈ యొక్క మతాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తూ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ చక్రవర్తులకు మనం ఎందుకు, వాళ్ళ అధికారం కింద మనం ఎందుకు బానిసలుగా ఉండాలి, మనం ఎందుకు వాళ్ళకు పన్నులు కట్టాలి అని వీళ్ళు ఏం చేసేవారు అని అంటే ఆ దేశంలో ఉండకుండా కొండల ప్రాంతాలలో నివసించేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రాంతంలో నివసించకుండా లేదా యూదులతో పాటు వీళ్ళు కలిసి నివసించకుండా వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే
కొండల ప్రాంతాలలో నివసిస్తూ అవసరమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి చక్రవర్తుల మీదనో అధికారుల మీదనో వీళ్ళు ఏం చేసేవారంటే దాడులు చేసేవాళ్ళు. క్రీస్తు శకం యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రెండోసారి కట్టబడినటువంటి మందిరము మరలా కూల్చబడుతుంది. అది మీకు తెలిసిన సంగతి. ఆ కూల్చబడినటువంటి మందిరమును ఆ కూల్చడానికి గల కారణం ఎవరు అని అంటే ఈ జలితీలనే చరిత్రకారులు చెప్తుంటారు. వీళ్ళు ఏం చేశారనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు ప్రాచుర్యంలోనికి వచ్చింది. వీళ్ళు శిష్యులు కూడా సువార్తను ప్రకటిస్తూ ఎక్కువగా యేసుక్రీస్తుని గురించి చెబుతున్నటువంటి కాలం వచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే ఏమండి రాజ్యాధికారం మనకు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారనంటే ఆ కాలంలో ఉన్నటువంటి సీజర్ ఎవరైతే ఉన్నారో టైటస్, ఆయన మీదకి విరోధంగా లేస్తారు వీళ్ళందరూ కూడా. ఎవరు? ఈ జలితీయులు. అలా లేచిన తర్వాత ఆ చక్రవర్తి కోపం వచ్చి అతను ఏం చేస్తాడనంటే వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ మందిరాన్ని కూల్చేస్తాడు. రాతి మీద రాతి లేకుండా దానిని కూల్చివేస్తాడు. కాబట్టి దానికి కారణం ఎవరు అని అంటే ఈ జలితీలే. అంటే ఈ యూదులలో వీరు కూడా ఒక తెగ. కాబట్టి ఇప్పుడు జలితీల గురించి నేర్చుకున్నాం, శాస్త్రుల గురించి నేర్చుకున్నాం, పరిసయ్యుల గురించి నేర్చుకున్నాం. ఈ పరిసయ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని అంటే వాళ్ళే మాకంటే నీతిమంతులు ఇంకెవరూ లేరు అనేటువంటి గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. ఈ పరిసయ్యులు రాయబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను ఉన్న విషయాలను చెప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తారని అంటే మనుష్యుల ఆచారాలను ధర్మశాస్త్రంతో కలుపుతూ ఇవి దేవుని ఆజ్ఞలే, దీనిని మనం పాటించాలని చెబుతూ వాళ్ళకి అభ్యాసం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే గిన్నెలు గడగడం, తినడానికి ముందు గిన్నెలు గడగాలని, పాదములు గడగాలని, స్నానం చేయాలని, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అవి ఆచారాలను వీళ్ళు ఏం చేస్తున్నారంటే దైవోపదేశాలుగా వాళ్ళకి నేర్పించడానికి వీళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. అదే మీకు మత్తయి సువార్తలో 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ గురించి ఒక మాటని చెప్తున్నాడు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయొచ్చు వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సత్యమేనని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి మీరు మొదటి వచనంలో చూస్తే శాస్త్రులు పరిసయ్యులు అక్కడికి వస్తారు యేసునంతకి. వచ్చినప్పుడు వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్న మాట ఏంటంటే మనుష్యుల పారంపర్య ఆచారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏం చేస్తున్నారంటే దేవోపదేశములుగా మీరు బోధిస్తున్నారు, చెబుతూ వాళ్ళని ఏం చేస్తున్నారంటే హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధింప చేయడానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారనంటే హృదయాన్ని దూరంగా పెట్టేశారు. ఈ ఆచారాలను, వ్యర్థమైనటువంటి ఆచారాలను పాటించేలాగా మీరు వాళ్ళని బలవంతం చేస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళ గురించి చెప్తాడండి. అంటే పరిసయ్యులు ఎలాంటి వారు? పరిసయ్యులు శాస్త్రులు మనుష్యులను వ్యర్థమైనటువంటి ఆచారాలలోనికి నెట్టేశారు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులు చెప్పనివ్వకుండా లేదా వాళ్ళకి విశదపరచకుండా వాళ్ళు ఏం చేశారని అంటే తమకు ఇష్టమైనటువంటి ఆచారాలను తీసుకొని వచ్చి ఇవి దేవోపదేశాలని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతారండి. ఈనాడు మనం కూడా చూసుకున్నట్లయితే చాలా సంఘాలు ఇలాగే ఉన్నాయి. వ్యర్థమైనటువంటి ఆచారాలను పాటిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది దేవునికి సంబంధించింది, దేవుడు చెప్పింది. ఏమండి ఈ నెలలో క్రిస్మస్, ఏమండి చాలా సంఘాలు ఇప్పటికే ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి ఏమండి ఆచారాలను ఏవేవైతే వాళ్ళు అనుకున్నారో అవన్నీ కూడా ప్రారంభించేశారు. కొంతమంది ఒక నెలంతా కూడా ఏమండి ప్రతిరోజు ప్రార్థన అంట, కొంతమంది ప్రతి శనివారం ఏమండి యూత్ క్రిస్మస్ అని, ఏమండి పెద్దల క్రిస్మస్ అని, ముసలోళ్ళ క్రిస్మస్ అని, పిల్లల క్రిస్మస్ అని, ఇలా క్రిస్మస్లు ఆచరించడానికి వీళ్ళు ఏం చేశారు? ప్రారంభించేశారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పారంపర్య ఆచారాలను వీళ్ళు దేవోపదేశములుగా బోధిస్తూ దానిని పాటించేలాగా మనుషులను బలవంతపరుస్తున్నారండి.
ఇకపోతే మూడవ లేదా నాలుగవ తెగ ఎవరన్నా అంటే సద్దుకయ్యలు అండి. ఈ సద్దుకయ్యలు ఏమండి ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత రెండవ మందిరం కట్టబడిన తర్వాత యూదులలో వీళ్ళు ఉంటున్నప్పుడు వీళ్ళు ఒక తెగగా ఏర్పడ్డారు. ఏ ఉద్దేశాల మీద ఏమండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన క్రైస్తవ్యంలో ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్స్ అంతా కూడా ఏమండి కొన్ని ప్రిన్సిపల్స్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విడదీసుకున్నారు. ఎలా విడదీసుకున్నారు అని అంటే ఉదాహరణకి బ్యాప్టిస్టులు ఉన్నారనుకోండి, వీళ్ళు బ్యాప్టిజంని నమ్ముతారు. బ్యాప్టిజం ద్వారానే మనకు పరలోకం ఉంది కనుక ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము మందిరంలో ప్రతి వారం కూడుకోవాలి. ఇది వీళ్ళ నమ్మకం. ఇక పెంతెకోస్తోళ్ళ గురించి మనం ఆలోచిస్తానండి. వీళ్ళ ఆచార విధానం ఎలా ఉంటుంది లేదా ఆరాధన విధానం ఎలా ఉంటుంది అంటే అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళు బ్యాప్టిజం తీసుకొని మందిరంలో కూడుకుంటారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళు అలా చేయరు. వీళ్ళకి ఏంటంటే పరిశుద్ధాత్మే గొప్ప దేవుడు, తండ్రి కూడా కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కాదు. వీళ్ళకి పరిశుద్ధాత్మే గొప్ప దేవుడు. అంటే పరిశుద్ధాత్మ మా మీదకి రావాలి కనుక మా మీదకి వస్తేనే మేము నిజమైన క్రైస్తవులుగా పిలువబడతామని చెప్పి పరిశుద్ధాత్మను వాళ్ళ మీదకి రంపించుకోవడానికి వాళ్ళు చేయని డ్యాన్సులు ఉండవు, వాళ్ళు చేయని అరుపులు ఉండవు, కేకలు ఉండవు. దేవుడు ఏమన్నాడు? వాక్యంతో మనకు సంబంధం లేదు. దేవుడు ఏమన్నాడు? మీరు బాప్తిస్మం పొందుకుంటే పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటారని చెప్పినా కూడా ఆ వాక్యాలను పక్కన పెట్టి ఏమండి ప్రతి ఆదివారం వీళ్ళు కూడుకొని ఎలా గెంతులేస్తుంటారు చెప్పండి. గెంతులేస్తూ మా మీద ఏదో పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పుకుంటూ గెంతులేస్తుంటారు. వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకున్నవారు దేవుని గురించి ప్రకటించడానికి వెళ్ళారు. కానీ వీళ్ళు ప్రకటిస్తారంటే ఆదివారం ఎగురుతారు, ఇంటికి వెళ్ళి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎగురుతుంటారు అండి. అలాంటి కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ డాక్ట్రిన్స్ మీద వీళ్ళు ఒక్కొక్క తెగలుగా విడిపోయారు. ఎలాగైతే క్రైస్తవులు విడిపోయారో ఈ సద్దుకేయులు కూడా కొన్ని డాక్ట్రిన్స్ మీద వీళ్ళు విడిపోతారు యూదులలో నుంచి సపరేట్గా. వీళ్ళ డాక్ట్రిన్ ఏంటంటే వీళ్ళు కేవలం మోషే గారు రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని మాత్రమే వీళ్ళు నమ్ముతారు. వీళ్ళకి ఆత్మలన్నా దేవదూతలన్నా పునరుద్ధానం అన్నా కూడా వీళ్ళకి నమ్మకం ఉండదు. కేవలం మోషే గారు రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి భూమి మీద. ఇంకా ఆత్మ కానీ పునరుద్ధానము కానీ లేదా దేవదూతలు ఉన్నాయి అని వీళ్ళు నమ్మరు. ఏంటి రుజువు అంటే లూకాసు వార్త. దానికంటే ముందు మనము అపోస్తుల కార్యానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. సద్దుకేయులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందరు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ నమ్మకాలు ఏంటి చెప్పండి. వీళ్ళు ఆత్మని నమ్మరు. అంటే మనలో ఉన్నది దేవుని ఆత్మ అని వీళ్ళు నమ్మరు. అలాగే దేవదూతలు ఉన్నాయి, దేవదూతలు వచ్చి మనతో మాట్లాడతాయి అనేటువంటి విషయాలను కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఒక మూడోది ఏంటంటే పునరుద్ధానం, మనం చనిపోయిన తర్వాత మనకు ఒక బ్రతుకు ఉంది అనేటువంటి సంగతే వీళ్ళు ఒప్పుకోరు. ఏదైనా ఈ భూమి మీదనే అనేటువంటి ఆలోచన ఈ సద్దుకేయులు. ఇలాంటి ఒక ఆలోచనతో వీళ్ళు ఒక తెగగా విడిపోతారండి. అంటే ధర్మశాస్త్రాన్ని మాత్రమే వీళ్ళు ఫాలో అవుతారు, ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ ఇంకా రాయబడినటువంటి ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మనకు కూడా ఇలాంటి తెగ ఒకటి ఉంది క్రైస్తవులలో. ఎవరు చెప్పండి? యెహోవా విట్నెస్. వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే వీళ్ళకి తండ్రే దేవుడు, యేసుక్రీస్తు అసలు దేవుడు కాదు, అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని ఒప్పుకోరు వాళ్ళు. యేసుక్రీస్తు కేవలం ప్రవక్త అంటారు. ఎందుకు? మోషే అన్నాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను పంపిస్తాడు దేవుడని. కాబట్టి ఆయన ప్రవక్తే, దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడు అవడానికి ఆయనకు అర్హత లేదు, దేవుడు మాత్రమే, తండ్రి మాత్రమే దేవుడు అని వాదిస్తుంటారు. అలాంటి ఒక తెగే ఈ సద్దుకేయులు. వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని మాత్రమే పట్టుకుంటారు, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటారే తప్ప ఇంకా ప్రవక్తల గ్రంథాలలో రాయబడినటువంటి ఏ విషయాలను కూడా వీళ్ళు నమ్మరు.
వీళ్ళని బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారో మార్కు సువార్తలో చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యులు ఆయన ఎత్తుకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలనని మోషే మాకు రాసించెను. అంటే అక్కడ కాపుదాం. 24వ వచనానికి వద్దాం. 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగరు గనుక ఎరుగుకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. చదవండి. వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని, కావున మీరు బహుగా పొరబడుచున్నారు. ఏమండి, ఇక్కడ వీళ్ళు అనుమానిస్తున్నటువంటి లేదా వీళ్ళు ఏ విషయం మీదైతే సపరేట్గా విడిపోయారో ఆ విషయాలను గురించి ఈ ఒక్క సందర్భంలోనే దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు అండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. అదేంటనంటే, మొదటగా ప్రారంభంలోనే 18వ వచనంలో వీళ్ళు పునరుద్ధానము లేదు అని చెప్పేది సద్దుకయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు అని రాస్తున్నాడు ఇక్కడ మార్క్ గారు. వీళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్నను అడుగుతున్నారు. అదేంటి? మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా ఒక వ్యక్తికి 7 కుమారులు ఉన్నారు. మొదటి వ్యక్తికి పెళ్ళైంది, పెళ్ళైన కొంతకాలానికి అతను చనిపోతాడు. ఇప్పుడు ఆ స్త్రీ అలాగే ఉంటుంది కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకొని తన ధర్మాన్ని అతడు నిర్వర్తించాలి అని మోషే రాశాడు కనుక ఇలా 7 ఆమెను పెళ్లి చేసుకున్నారు. 7 కూడా చనిపోయారు. ఇప్పుడు ఆమె కూడా లాస్ట్కి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు పునరుద్ధానంలో లేదా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈమె ఇప్పుడు అక్కడ ఎవరికి భార్యగా ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. 7 మంది ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి భర్త ఎవరు, భార్య లేదా వీళ్ళకి 7 భార్యగా ఉంటుందా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట అంటున్నాడు. అదేంటనంటే, మొదటిగా మీరు లేఖనాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. యూ హ్యావ్ మిస్టేకన్. మీరు ఈ రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పునరుద్ధానములో పెళ్లి చేసుకోవడం కానీ పెళ్లికి ఇవ్వడమో లేదంటే పెళ్లి చేసుకోవడమో ఉండదు. ఎందుకనంటే ఇలాంటి శరీరం మనకి భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరంతో మనం అక్కడ ఉండము, కానీ అక్కడ మహిమ శరీరాన్ని ధరించుకొని అక్కడ ఉంటాం కనుక పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం లేదా ఒకళ్ళు భార్యగా ఉండడం, భర్తగా ఉండడం ఇవన్నీ కూడా ఉండదు అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఏమండి పునరుద్ధానం గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. పునరుద్ధానం ఉందని చెప్పాడు. వారు ఎలాగ ఉంటారో కూడా చెప్తున్నాడు. దేవదూతల వలె ఉంటారు పరలోక రాజ్యంలో. అంటే వీళ్ళు దేవదూతలను నమ్మరు కదా, కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవదూతలు ఉన్నాయి, వాటికి శరీరాలు ఉండవు, అవి ఆత్మలుగానే ఉంటాయి. అవి ఆత్మరూపంగా ఎలా ఉంటాయో మనము కూడా ఆత్మరూపంగానే ఉంటాం. అక్కడ మనకి శరీరాలు ఉండవు, పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం ఇవి ఉండదని చెబుతూ కిందకు వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడని దేవుడు చెప్పుకున్నాడు. ఒకవేళ వాళ్ళు చనిపోయి వాళ్ళకు పునరుద్ధానం లేకపోతే దేవుడు ఇప్పుడు ఎవరికి దేవుడుగా అయిపోతాడు? మృతులకు దేవుడుగా ఉంటాడు, సజీవులకు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడంటే దేవుడు సజీవులకే దేవుడు కనుక వీళ్ళ ముగ్గురు ఇంకా చనిపోలేదు, వీళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు, వీళ్ళకి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అంటే పునరుద్ధానం ఉంది, మరణము తర్వాత ఒక బ్రతుకుంది అని 3 విషయాలను కూడా వీళ్ళకి ఈ సందర్భంలో వివరించాడండి.
దేవదూతలు ఉన్నాయి. అలాగే పరలోక రాజ్యంలో మనము దేవదూతల్లాగానే ఉంటాం. మనము దేవుని యొక్క ఆత్మల నుంచి వచ్చాం కనుక మనకు చావు ఉండదు. మన ఆత్మ అలాగే ఉంటుంది. అవి పరిశుద్ధంగానే ఉంటాయి. దేవదూతలు ఎలాగ ఉన్నాయో అలాగనే ఉంటాయి. కానీ శరీరం మనకు అక్కడ ఉండదని చెబుతూ పునరుద్ధానం ఉంది. భక్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు కేవలం వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే తప్ప వాళ్ళ ఆత్మ చనిపోలేదని 3 విషయాల మీద వాళ్ళకి క్లారిటీ ఇచ్చారండి. అలాగే మీరు మత్తయి సువార్త అంతా కూడా మత్తయి సువార్తలో కొన్ని సందర్భాలను మీరు చదువుకుంటూ వస్తే వీళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ బోధ విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాడు ఈ సద్దుకేయులను ఉద్దేశించి. ఇకపోతే సుంకరులు అంటే ఇప్పుడు సద్దుకేయుల గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ తెగ ఎవరు అని అంటే సుంకరులు అనగానే అండి వీళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు. రోమా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోమియోలు ఎప్పుడైతే రాజ్య పరిపాలనకు వస్తారో, లేదా మీరు రాజుల చరిత్రలను మీరు చూసినట్లయితే ప్రతి రాజు కూడా ఏం చేసేవాడు అంటే ఆ దేశంలో లేదా వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి దేశాలలో ప్రజల చేత వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పన్నులను కట్టించుకునేవాళ్ళు. అయితే ఈ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత జరిగింది. అదేంటనంటే కొంతమందిని సుంకం వసూలు చేయడానికి లేదా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కొంతమందిని ఏర్పరచుకునేవాళ్ళు, కొంతమందిని ఎన్నుకునేవాళ్ళు. ఒక ప్రాంతానికి ఒక వ్యక్తిని ఎన్నుకునేవాళ్ళు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉందనుకోండి. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? టెండర్ పంపిస్తారు, టెండర్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు. ఇలా ఒక రోడ్డు వేయాలి అనుకోండి. ఈ రోడ్డు వేసే పని ఉంది కనుక ప్రభుత్వం ఈ రోడ్డు పైన ఇంత ఖర్చు చేయాలనుకుంటుంది. కాబట్టి ఏవైనా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రోడ్లు వేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మీరు ఆ అమౌంట్ కనుక మీరు రోడ్డు వేస్తామని ముందుకు వస్తే ఆ ప్రాజెక్ట్ మీకు ఇస్తాము అని ఈ కాలంలో టెండర్ నోటిఫికేషన్స్ అంటారు వీటిని. అలా పిలిచేవారు. ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎలా చేసేవారు అంటే ఈ సుంకము వసూలు చేసేవారికి అలాంటి ఒక పనినే పెట్టారు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక బార్ పెట్టాలనుకోండి, ఒక బార్ పెట్టాలనుకోండి, మామూలుగా తాగుడుపోతోళ్ళకి మీరు లైసెన్స్ కొనాలి ముందుగా. ప్రభుత్వం దగ్గర ఇంత డబ్బును కట్టి వేలపాట పాడతారు. ఒక ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒకవేళ ఈ బన్శంకరిలో పెట్టాలనుకోండి, ఈ బన్శంకరిలో ఉండేటువంటి కొంతమంది ఉంటారు, ఒక 10 మంది ఉంటారు అనుకోండి. బార్ పెట్టాలి, మేము బార్ నడిపించాలనుకుంటారు. ఆ 10 మందిని పిలుస్తారు, పిలిచి వేలం పాట పాడిస్తారు. నేను ఇంత ఇవ్వగలను, నేను ప్రభుత్వానికి ఎంత ఇవ్వగలను అని లైసెన్స్ కోసం వీళ్ళు పాట పాడతారు. ఎవరైతే ఎక్కువగా పాడతారో వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇచ్చి ఆ డబ్బును వాళ్ళు ఏం చేసుకుంటారంటే తీసుకుంటారు. ఉదాహరణకు 1 లక్ష రూపాయలకి నేను కొనుక్కున్నాను అనుకోండి లైసెన్స్. 1 లక్ష రూపాయలు నేను ఇచ్చాను లైసెన్స్గా ఇచ్చి, ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి నేను లైసెన్స్ పొందుకున్న తర్వాత నేను అంగడి పెట్టాను. ఇప్పుడు బాటిల్ 10 రూపాయలు అమ్మాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 లక్ష పెట్టాను కదా, ఇప్పుడు నేను 1 లక్ష పెట్టాను, ఆ 1 లక్ష నాకు రావాలి కదా. బాటిల్ 10 రూపాయలు నేనేం చేస్తానంటే 15 రూపాయలకి అమ్ముతాను లేదా 20 రూపాయలకి అమ్ముతాను డబుల్గా. ఎందుకు? ఆ 1 లక్ష రూపాయలు నేను రాబట్టుకోవాలి. సేమ్ ఇదే పరిస్థితి ఆనాడు సుంకరులది. వీళ్ళు ఏం చేశారంటే ఈ రోమా ప్రభుత్వం దగ్గర ఈ వేలంపాటలో కూర్చుండేవాళ్ళు. కూర్చొని ముందుగానే పన్ను కట్టేస్తారు. అమౌంట్ ఏదైతే ఉందో ముందుగానే ఆ రోమా ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ప్రజల దగ్గర దండుకోవడానికి ప్రారంభిస్తారు. వీళ్ళు 1 రూపాయి అక్కడ ఇస్తే వీళ్ళ దగ్గర 4 రూపాయలు దండుకుండేవారు. ఇది ఎలా చెప్తారు అని అంటే మీకు సుంకరైనటువంటి జక్కయ్యే ఈ విషయాన్ని తెలియపరుస్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుండి కూడా చూద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో కోరదమని
పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండగా అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుడి యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనాను తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను ఎవరితోనైనా అన్యాయంగా తీసుకుని ఉంటే ఎన్ని వంతులు ఇస్తాడంట? 4 వంతులు ఇస్తాడంట. అంటే వీళ్ళు ₹1 పన్ను లెక్కలో ప్రభుత్వానికి కడుతూ వీళ్ళు ఏం చేసేవాళ్ళు? 4 వంతులు వీళ్ళు తీసుకునేవాళ్ళు ప్రజల కాడి నుంచి. కాబట్టి ఈ సుంకపు గుర్తుదారి అయినటువంటి ఈ జక్కయ్య తన మాటలు ఏమంటున్నాడంటే, నేను ఎవరికాడైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వాళ్ళకి 4 వంతులు నేను తిరిగిస్తాను ప్రభు అంటున్నాడు. అంటే ఈ సుంకర్లు ఎవరు అని అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు లేదా సుంకం వసూలు చేసేవాళ్ళు. మీరు మత్తయి సువార్త చదువుతున్నారు కదా, మత్తయి సువార్త రాసినటువంటి మత్తయ్య గారు కూడా సుంకరే, ట్యాక్స్ కలెక్టర్. ఆయన కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పిలుస్తాడో వెంటనే ఆయన తాను చేస్తున్నటువంటి ఆ పనిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తాడండి. అంటే సుంకర్లు ఎవరు అని అంటే వీళ్ళు కూడా యూదుల మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే సుంకాన్ని వసూలు చేయడానికి అధికారం కొరకు వీళ్ళు ముందుగానే డబ్బును కట్టి తర్వాత సుంకాన్ని లేదా వాళ్ళు కట్టినటువంటి ఆ డబ్బుని ప్రజల దగ్గర నుండి వీళ్ళు వసూలు చేసేవాళ్ళండి. కాబట్టి వీళ్ళు సుంకర్లు. అయితే ఒక విషయం ఏంటంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు వీరు ఎవరైతే ఉన్నారో వీరు సుంకరులను చాలా నీచంగా చూసేవాళ్ళు, అంటే తక్కువగా చూసేవాళ్ళు. ఎందుకనంటే వీళ్ళు ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని తక్కువ చూపు చూసేవాళ్ళు, సుంకరులను దూరం పెట్టేవాళ్ళు. అందుకనే మీరు ప్రారంభంలో జక్కయ్య ఇంటికి ఆయన వెళుతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? ఏమండి? చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటున్నారంట. ఎందుకనంటే జక్కయ్య ఇంటికి వెళ్తానని ఈయన చెప్పిన వెంటనే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అతను పెద్ద పాపి కదా, డబ్బులు అన్యాయంగా వసూలు చేస్తున్నాడు కదా, అలాంటి వాని దగ్గరికి ఈయన వెళ్ళడం ఏంటి అని సనుక్కుంటున్నారు. అంటే ఈ సుంకరులు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు, కానీ పన్ను మాత్రం కట్టాలి, తప్పదు కదా. ఆయన ఎంత ఇచ్చినా వాళ్ళు ఎంత ఇది నియమించారో అంత వీళ్ళు కట్టేవారు. కాబట్టి ఈ అన్యాయంగా కడుతున్న దానిని బట్టి ఏమండి వీళ్ళందరూ కూడా సనుక్కుంటున్నారు. ఈ కాలంలో మనం చూస్తే మన జిఎస్టీని చూసి మనం కూడా సనుక్కుంటుంటాం, అవునా కదా? ఏమండి విపరీతమైనటువంటి ట్యాక్స్లు. ఏమండి పెట్రోల్ ₹100 పెట్రోల్కి ₹50, ₹60 ట్యాక్సే కడుతున్నాం. ఏంది 1 లీటర్ పెట్రోల్కి ₹100, ₹60 ట్యాక్సే కడుతున్నాం. ₹30 రావాల్సినటువంటి పెట్రోల్కి ₹100 కడుతున్నాం. తిట్టుకుంటున్నారు కదండి జనాలందరూ కూడా తిట్టుకుంటున్నారు. అంటే గ్యాస్ ధర ఇంచుమించు ₹1000. ఒక కాలంలో 500కి వస్తున్నటువంటి గ్యాస్ ఇప్పుడు ₹1000 అయిపోయింది. దానికి మనం ట్యాక్స్ కడుతున్నాం, సబ్సిడీ లేదు. ఏమంటే కరెంటు బిల్లు ఒకప్పుడు అరియర్స్ అని ఇంట్రెస్ట్ అని ₹1 వేసేవాళ్ళండి. ఇప్పుడు మీరు కొత్తగా చూస్తే ₹10, ₹12. ఏమంటే మీకు వచ్చేటువంటి బిల్లును బట్టి ఎక్కువ చేసేసారు. అంటే ఈ ట్యాక్స్లన్నీ చూసి ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. అలాగనే ఆనాడు సుంకరులను చూసి వీళ్ళందరూ కూడా తిట్టుకుండేవారండి. కానీ జక్కయ్యలో వచ్చినటువంటి మార్పుని మీరు ఆలోచిస్తానండి, తాను అన్యాయంగా ఎవరికాడన్నా తీసుకొని ఉన్నట్లయితే నేను వాటిని తిరిగిచ్చేస్తాను ప్రభువా అని ఒప్పుకున్నాడండి. అలాగే మత్తయ్య గారు కూడా మీరు చూస్తే యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఆయన ఏం చేశాడు, తనకున్నటువంటి ఆ పనిని విడిచిపెట్టేశాడు. తను సుంకం వసూలు చేయడం ఆ పనిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తాడండి. కాబట్టి ఈ సుంకరుల గురించి మనం ఆలోచిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయండి. వీళ్ళు ఎవరు అని అంటే పన్నును వసూలు చేసి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి వారు. ఇకపోతే లాస్ట్ తెగ ఎవరు అని అంటే
అండ్ పాపులు అంటే ఈ 5 తెగలకు సంబంధించినటువంటి వారిని పాపులుగా వీళ్ళు పరిగణిస్తారు. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దామండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చిచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చాలని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సుంకరులు అని ఇంకొక తెగను గురించి రాయబడింది. అది ఎవరని అంటే పాపులు. సహజంగా పాపులను ఎవరిని అంటారని అంటే ఈ 5 తెగలకి సంబంధించినటువంటి వారిని పాపులుగా అన్నాడు పిలిచేవారు. కాబట్టి ఇశ్రాయేలీల ఈ తెగలు ఎలా విడిపోయాయో మీకు ఇప్పుడు అర్థమైంది, వాళ్ళ పనులు ఏంటో మీకు అర్థమైంది. కాబట్టి కొత్త నిబంధనలో మీకు కనబడుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, అలాగే సుంకరులు, వీళ్ళందరూ కూడా యూదులకి సంబంధించినటువంటి వారే. వీళ్ళు కాలాన్ని బట్టి తెగలుగా విడిపోయారు. వాళ్ళు కొన్ని ఆచారాలను పాటిస్తూ ఆ ఆచారాల ప్రకారంగా దేవుని ఆరాధించాలనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారని అంటే విడిపోయారు. విడిపోయినటువంటి వారిని సరిచేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక మార్లు వాళ్ళని గద్దిస్తాడండి. పరిసయ్యులను కానీ, శాస్త్రులను కానీ, సద్దుకేయులను కానీ, సుంకరులను కానీ వీళ్ళందరిని కూడా గద్దించాడు. అందులో మారినటువంటి వారు ఆయన్ని వెంబడించారు. మారినటువంటి వారు వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఇక ఈ తెగలో మీరు పరిసయ్యులు ఎలాంటి వారు అర్థమవ్వాలి అని అంటే మీరు పౌలు గారిని చూస్తే మీకు అర్థమైపోతుంది అండి. పౌలు ఏ సంతతికి చెందినవాడు? అది గోత్రం. సంతతి ఏ సంతతి అంటే పరిసయ్యుల సంతతి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం ఇదొక మాట చూసుకొని ముగించుకుందామండి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 23వ అధ్యాయాన్ని మీరు చదివితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎలా వాదించుకుంటారో మీకు అర్థమవుతుంది. కానీ అంత సమయం లేదు కనుక పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం చూద్దామండి. తొమ్మిదవ వచనం చూద్దామండి. చదవండి. ఆరో వచనం క్షమించారు, చదవండి. వారిలో ఒక భాగం సద్దుకేయులను మరొక భాగం పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గురించి, మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఎవరు సంతతి అంటే అయినా పరిసయ్యుల సంతతి. పరిసయ్యులు ఎవరు? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బాగా చదివి దానిని వివరించేవాళ్ళు. మీరు ఆ 23వ అధ్యాయం తర్వాత సందర్భాలు కూడా మీరు చదివితే వాళ్ళతో ఎలా వాదిస్తాడో కూడా మీకు కనబడుతుంది, రాయబడుతుంది. కాబట్టి పరిసయ్యులు అండి, శాస్త్రులు ఎవరనంటే ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతి రాసేవాళ్ళు, ఒక నకలు రాసేటువంటి వాళ్ళు. పరిసయ్యులు దానిని బోధించేవాళ్ళు. సద్దుకేయులు పునరుద్ధానము, ఆత్మ లేదా దేవదూతలు లేవు అని చెప్పేవాళ్ళు. ఏమంటే సుంకరులు సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏమంటే మనం చూసుకున్నట్లయితే లేఖనాలను అపార్థం చేసుకొని దేవుడు చూపించినటువంటి సత్య మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళే నీతిమంతులు అనుకుంటూ, మాకు మించినటువంటి నీతిమంతులు లేడు, మేము చేసినటువంటి పనుల కంటే మించిన దేవుని పనులు లేవు అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని సరిచేశాడు, గద్దించాడు. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనకి క్రైస్తవ్యంలో కూడా కనబడుతుందండి. తెగలుగా విడిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి పనులే సత్యమైనటువంటి పనులు లేదా వాక్యానుసారమైనటువంటి పనులని చెప్పుకుంటూ ఏమండి ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇలాంటి వారిని సరిచేసేటువంటి అవకాశము లేదా ఆ పరిస్థితి మనకుంది కనుక వాళ్ళని సరిచేసేటువంటి వారిగా మనం కూడా ఉండాలి.
ఏమంటే ప్రపంచాన్ని గురించి మనం ఆలోచిస్తే ఈరోజు ఎలా ఉందని అంటే, ఒక తెగ లేదా దేవుని నమ్మనటువంటి వారు ఇంకనూ ఎలా మారిపోతున్నారంటే ఇంకా కఠినంగా మారిపోతున్నారు దేవుని నమ్మకుండా. ఏమండి ఇంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఏమండి కరోనా ద్వారా అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితి, భయభ్రాంతులు కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దానికి భయపడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడికి భయపడుతున్నారా అండి? ప్రపంచం దేవునికి భయపడడం లేదండి. దాన్ని ఎలా అరికట్టాలి? మాకు మెడిసిన్స్ వచ్చేసాయి, వ్యాక్సిన్స్ వచ్చేసాయి కాబట్టి మాకేం ఇబ్బంది లేదనుకుంటున్నాడు. దేవుడు ప్రతిసారి ఒక్కొక్క కొత్త వేరియంట్ని వచ్చి పంపించి కుమ్ముతున్నాడు అందరినీ. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రావడం లేదండి. క్రైస్తవుల పరిస్థితి ఆలోచిస్తే ఇంకా మాకు మించినటువంటి నీతిమంతులు లేరని చెప్పుకుంటూ తిరుగుతున్నారండి. కాబట్టి ఇలాంటి వారిని సరిచేసేటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక యేసుక్రీస్తు ఎలాగైతే తన జీవితంలో వీళ్ళందరినీ సరిచేసుకుంటూ వెళ్ళాడో మనము కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఇంతవరకు మీ మాటలను మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనాలు. బైబిల్లో రాయబడినటువంటి సంగతులను మేము నా ప్రభు ధ్యానిస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను నా తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు. అశ్రద్ధగా కాక నా ప్రభు తండ్రి, శ్రద్ధ కలిగిన వారిపై మీ మాటలు మేము ధ్యానించే వారముగా ఉండాలని నా తండ్రి మీరు కోరుకున్నారు. వాటిలో నిత్య జీవం ఉందని గ్రహించి నా తండ్రి వాటిని మేము అనుసరించి నడవాలని మీరు కోరుకున్నారు కనుక అటు బ్రతుకుని మేము బ్రతకడానికి సాయం చేయండి. అవును నా తండ్రి, ప్రపంచమంతా కూడా నా తండ్రి మహా విపత్తును ఎదుర్కొంటూ ఆ విపత్తులో కూడా నా తండ్రి మీకు భయపడక తమ హృదయాలను కఠినపరుచుకుంటూ నా తండ్రి ఇంకనూ మీకు దూరస్తులుగా జీవిస్తున్నారు నా తండ్రి. ఇక క్రైస్తవులను కూడా మేము ఆలోచించినప్పుడు నా తండ్రి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా నా తండ్రి దిగజారిపోయినటువంటి పరిస్థితులలో మాకు కనబడుతున్నాయి. మనుషుల ఆచారాలను మీ యొక్క ఉపదేశాలుగా నా తండ్రి వాళ్ళు బోధిస్తూ చేయకూడనటువంటి అనేక హేయమైనటువంటి క్రియలను నా తండ్రి మీ సన్నిధానంలో జరుపుతున్నారు. అలాంటి వారిని సరిచేసేటువంటి బాధ్యత మా మీద ఉందని నా ప్రభా తండ్రి మీ కుమారుడు మాకు మీ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. అవునా తండ్రి, మా జీవితాలను మేము సరిచేసుకుంటూ అనేక మందిని నా తండ్రి మేము సరిచేసి మీ మార్గానికి నడిపించడానికి నా తండ్రి యోధులుగా మేము బ్రతకడానికి సాయం చేసి నడిపించండి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైనటువంటి దీవెనలతో మీరు నింపమని కోరుకుంటున్నాను. రాలేక నా తండ్రి వెనకబడుతున్నటువంటి బిడ్డలను కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యందు నా తండ్రి ఆనందించేటువంటి భాగ్యాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేయమని కోరుకుంటున్నాం. లోకానుసారమైనటువంటి విషయాలలో నా ప్రభా తండ్రి మేము పడిపోక ఎల్లప్పుడూ మా హృదయాలను మేము భద్రపరుచుకుంటూ నా తండ్రి మీ పనిలో ఉండుటకు సాయం చేసి నడిపించండి. మేమందరం మరలా ఈ విధంగా కూడుకొని నా తండ్రి మీలో ఆనందించే పర్యంతం నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతున్నాను. అలాగే BOUI ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. BOUIకి అనుసంధానమైనటువంటి కాలేజీలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండమని కోరుకుంటున్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని కోరుకుంటున్నాం నా తండ్రి. ఈ భూమి మీద మీ పనిని జరుగుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండమని కోరుకుంటున్నాం. అలాగే నా ప్రభు సంఘంలో అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించి మరలా మీ సన్నిధికి వచ్చినట్టుకు సహాయం చేసి నడిపించమని మరొకసారి నా ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను నా తండ్రి మేము మీ కొరకు ఖర్చు చేయాలి కనుక ఆ విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోక మీ కొరకు బ్రతికి నా తండ్రి మీరు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాను. అలాగే తండ్రి గారిని మా ఆత్మీయ తండ్రి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇస్తున్నటువంటి ఆయుష్ను బట్టి నా తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ చిత్తమైతే ఇంకొంతకాలం నా తండ్రి ఆయన మా మధ్య నుంచి అనేకమైనటువంటి సంగతులను ఆయన ద్వారా మేము నేర్చుకోవడానికి సహాయం చేసి నడిపించండి. అలాగే నా తండ్రి నూతన పాటలను నా ప్రభా తండ్రి రచించి పాట కడుతున్నటువంటి నా తండ్రి జాన్సన్ అన్న గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన పనిలో మీరు తోడుగా ఉండమని కోరుకుంటున్నాం. అలాగే ప్రసన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్నటువంటి మీ కొరకు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలలో నా తండ్రి మీరు తోడుగా ఉండమని కోరుకుంటూ ప్రతి ప్రిన్సిపల్స్ని అలాగనే నా ప్రభా తండ్రి డైరెక్టర్స్ని డిప్యూటీ డైరెక్టర్స్ని నా తండ్రి
అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కలిసి నా ప్రభా నీ పనిని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండటకు సాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.